మిత్రులారా, ఈ రోజున రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి ఒక రాజకీయ సంక్షోభాన్ని, పరిపాలన అస్తవ్యస్తతను అంచనా వేసి వచ్చే సంవత్సర కాలానికి కూడా లోక్సత్తా పార్టీకి కార్యక్రమాన్ని నిర్ణయించుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఈరోజు 7వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి సమావేశమైనటువంటి మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మనం 4 ముఖ్యమైనటువంటి విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇవి కొంచెం కీలకంగా చర్చించుకొని మనం ఒక రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకొని వచ్చే 4-5 మాసాల్లో రాబోతున్నటువంటి ఎన్నికల్లో లోక్సత్తా పార్టీని ఒక బలమైన శక్తిగా ముందుకు తీసుకురావడానికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజున గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో పరిపాలన అనేటువంటిది లేకుండా పోయింది. మనం అందరం చూస్తున్నాం. గత 4 సంవత్సరాలుగా రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ చేసినటువంటి పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉన్నది అనేటువంటిది. దీనికి కారణాలేంటో లోతుగా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుమూలంగా రాష్ట్రంలో పరిపాలన అనేటువంటిది అందకుండా పోయింది? మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 4 ఏళ్లలోనూ రాష్ట్రాన్ని పట్టి కుదిపేసినటువంటి సమస్యలు మీకు అందరికీ కూడా అర్థమవుతాయి. మొదటిది జగన్ ఆర్థిక నేరాల అవినీతి. దాని మూలంగా అనేక మంది ఆ జగన్ కొమ్ము కాసినటువంటి వాళ్ళు జైళ్ల పాలైన సంగతి కూడా మీకు తెలుసు. ఇది ఒక కీలకమైనటువంటి కారణంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున ప్రజలలో దీన్ని చాలా ఖచ్చితంగా మనం బహిర్గతం చేయకపోతే గనక అందరూ అవినీతి చేశారు అనేటువంటి ఒక వాదం ముందుకొస్తున్నది. ఎవరు అవినీతి చేయలేదు అనేటువంటిది. కానీ ఎవరు అవినీతి చేసినా సరే ఈ కోర్టుల్లోనూ ఈ చట్టాల ముందు శిక్షార్హులే. వాళ్ళందరినీ జైళ్లలో పెట్టి తీరతాం అనేటువంటి విషయాన్ని లోక్సత్తా పార్టీ ఈ రోజు ప్రజలకు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది జగన్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. దోషులని తేలితే వాళ్ళ ఆస్తులు జప్తు కావలసినదే, వాళ్ళు జైళ్లలో మగ్గవలసినదే, వాళ్ళకి రాజకీయాల్లో పోటీ చేసేటువంటి అర్హత లేకుండా పోవలసినదే. ఈ నినాదంతో మనం ఈ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా జరిగినటువంటి ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి పరిస్థితిని ప్రజలకి కళ్ళకు కట్టినట్టు వివరించాల్సినటువంటి బాధ్యత లోక్సత్తా పార్టీ కార్యకర్తలందరి ముందు కూడా ఉన్నది. మీరు దీన్ని జాగ్రత్తగా గమనించండి. అంతేకాదు, మీరు చూస్తే రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాలలో ఏ ఒక్క ప్రజా సమస్య సరిగ్గా పరిష్కరించబడలేదు. పంచాయతీలకైతే ఎన్నికలు జరిగినాయి, కానీ ఎక్కడ పంచాయతీల్లో అధికారాలు లేవు, వాళ్ళకి నిధులు లేవు, వాళ్ళు ఏం చెయ్యాలో దిక్కుతోచక రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తున్నారు. మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి అసలు ఎన్నికలే లేవు. వేల కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీల్లో మనకు చెందవలసినటువంటి డబ్బు, మనకు రావాల్సినటువంటి డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి రాకుండా ఆగిపోయింది. ఇవాళ మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో మురుగునీటి సమస్య కానీ, మంచినీళ్ళు లేకపోవటం కానీ, సరైనటువంటి వీధి లైట్లు కానీ, లేకపోతే రోడ్లు కానీ లేకపోయేటువంటి పరిస్థితికి అంతా కారణం దీన్ని పట్టించుకునే నాదుడు కూడా ఎవడు లేడు. ఎన్నికలు జరుపుదామనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఏ రకంగా ఇవాళ వాళ్ళ మీద పడుతున్న మచ్చల్ని తొలగించుకోవాలా, ఏ రకంగా వాళ్ళ అధికార పీఠాలని కాపాడుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు స్వయంగా ప్రతిపాదించినటువంటి ఏ ప్రభుత్వ పథకము కూడా సక్రమంగా అమలు జరగటం లేదు. ఇంతకు ముందే మన మిత్రులు చెప్పారు రాజీవ్ యువకరణాల్లో జరిగినటువంటి డొలతనాన్ని గురించి. అంతేకాదు, విద్యార్థులకి స్కాలర్షిప్ల దగ్గర నుంచి వితంతువులు వృద్ధాప్య పింఛన్ల వరకు, రాజీవ్ స్వగృహ దగ్గర నుంచి మన బంగారు తల్లి వరకు, మొన్ననే ప్రవేశపెట్టిన బంగారు తల్లి వరకు ఏ పథకాలు కూడా సక్రమంగా ప్రజలకి చేరటం లేదు. వాటిని సక్రమంగా అమలు చేద్దామన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికార గణం కానీ లేకుండా పోయినటువంటి పరిస్థితి.
ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. దీన్ని ప్రజలకి ఈ అస్తవ్యస్త పాలనల గురించి, ఈ లోటుపాట్లని గురించి లోక్సత్తా పార్టీ కార్యకర్తలుగా మీరందరూ గనక ప్రచారం చేయకపోతే మళ్ళీ మనకి ఇదే రకమైనటువంటి సమస్య తలెత్తుతుంది. అట్లాగే మరొక కీలకమైనటువంటి సమస్య రాష్ట్ర విభజన సమస్య. 2004లో కాంగ్రెస్ పార్టీ, 2009లో తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని తెలంగాణ ప్రజలకి నమ్మబలికి వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పించి ఆ ఉన్న ఉద్యమాన్ని ఒక పెద్ద విషయంగా మార్చి ఇవాళ చాలా రాష్ట్రంలో తెలుగు ప్రజల మధ్య ఒక చిచ్చు రగిలే రకంగా మార్చి కూర్చున్నారు. ఏ ఒక్క పార్టీ అయినా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు గత 4 సంవత్సరాలుగా అసెంబ్లీలో పదే పదే చెప్పారు, చాలా పెద్ద సమస్య రాష్ట్రం ఎదుర్కొంటున్నది, అసెంబ్లీలో చర్చిద్దాం, మనం సమగ్రమైనటువంటి పరిష్కారాన్ని సాధిద్దామని ఎంత మొత్తుకున్నా ఒక్క పార్టీ వాళ్ళు వినలేదు. వాళ్ళు అసలు సమస్య లేనట్టుగా నటించారు. ఇవాళ ఈ రోజున అక్కడొక మాట ఇక్కడొక మాట, పార్టీలన్నీ నిట్టనిలువునా చీలిపోయినాయి. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఒక సమగ్రమైనత లేదు, ఒక విచక్షణ లేదు. ఎవరికి ఎలా వస్తే అలా దోపిడీదారులని, వలసవాదులని ఎవరు ఏం మాట్లాడితే అది చెల్లుతున్నది. ఈ రకమైనటువంటి పరిస్థితి నుంచి ఒక సమగ్రమైనటువంటి సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కార మార్గాన్ని సాధించవచ్చు అని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు పదే పదే ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా దాన్ని లక్ష్య పెట్టకుండా ఎవరి ఓట్ల కోసం, ఎవరి సీట్ల కోసం వాళ్ళు తెలుగు జాతిని, తెలుగు ప్రజల్ని నిట్ట నిలువున చీల్చి కూర్చోబెట్టిన ఈ పార్టీలన్నీ కూడా ఈ విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఇవాళ ఈనాడున్నటువంటి పరిస్థితుల్లో. మన రాష్ట్రంలో 23 జిల్లాల్లో ఉన్నారు ప్రజలు. రేపు 2 రాష్ట్రాల్లోనూ 3 రాష్ట్రాల్లోనూ ఉంటారు. పరిపాలనా సౌలభ్యం కోసమో, లేకపోతే ఈ ప్రాంతీయ అసమానతల్ని తగ్గించుకోవటం కోసమో, లేకపోతే అభివృద్ధి అసమానతల్ని రూపుమాపటం కోసమో 2-3 రాష్ట్రాలుగా చేసుకోవటం అనేటువంటిది పెద్ద తప్పేమీ కాదు. కానీ ఇది తెలుగు ప్రజలందరూ ఐక్యంగా ఉండి ఒక సమగ్రంగా చర్చించుకొని సామరస్యపూర్వకంగా చేసుకునేటువంటి ఏర్పాటుగా జరగాలి. దీనికి వేదిక అసెంబ్లీగా ఉండాలి తప్ప ఢిల్లీగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని లోక్సత్తా పార్టీ రాష్ట్రం అంతటా కూడా చాటి చెప్పింది. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇది రాష్ట్ర విభజన వద్దనేటువంటి విషయమో, లేకపోతే రాష్ట్రాలుగా విడిపోవద్దనేటువంటి విషయమో కాదు. ఒక సమగ్రమైన తెలుగు జాతి ఐక్యంగా ఉండి తెలుగు ప్రజలు ఒక సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కార మార్గాన్ని సాధించుకునేటువంటి విషయంగా మీరందరూ అర్థం చేసుకోవాలని, తెలుగు ప్రజలందరినీ ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో కూడా ఈ కుటిల రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ మోసపూరితమైనటువంటి వంచనకి గురి కాకుండా ప్రజల్ని చూడాలని చెప్పేసి లోక్సత్తా పార్టీ కార్యకర్తల్ని కోరుతున్నాం. అంతేకాదు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా మీరు గమనించండి, ఈ 4 ఏళ్లలో అసెంబ్లీలో ఏ ఒక్క విషయం పట్లైనా చిత్తశుద్ధిగా చర్చించడానికి ఏ రాజకీయ పార్టీ అయినా పనిచేసిందా? ఒక్క డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు తప్ప. మీరు ఆలోచించండి. అసెంబ్లీ జరగకుండా అడ్డుకోవటానికి, అసెంబ్లీ సమయాన్ని దుర్వినియోగం చేయటానికి, వాళ్ళ పార్టీ యొక్క ఆవేశాల్ని చాటుకోవటానికి తప్ప అసెంబ్లీని సక్రమంగా నడిపించి ఈ ప్రజల సమస్యల్ని చర్చించి సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కార మార్గాల్ని తీసుకురావటానికి ఎవరు కూడా ఈ అసెంబ్లీలో ప్రయత్నం చేయలేదు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు అవినీతిని నిర్మూలించడానికి ఒక బిల్లును తయారు చేసి అసెంబ్లీలో ప్రవేశపెడితే ఒక్క పార్టీ కూడా దాని మీద సరిగ్గా స్పందించలేదు. దాన్ని ముందుకు తీసుకువెళదామని మాట్లాడలేదు. ఒకవైపున జగన్ కోట్లు దోచుకున్నాడని, దాని మూలాలు మొత్తం అక్కడ ఉన్నాయని ఇక్కడ ఉన్నాయని వాళ్ళ పార్టీ ప్రయోజనాలకు అనుకూలంగా మాట్లాడటమే కానీ అట్లాంటి దొంగల్ని శిక్షించడానికి అసెంబ్లీలో ఒక చట్టం చేద్దామని మాట్లాడినటువంటి పార్టీ ఏదైనా ఉంటే ఒక లోక్సత్తా పార్టీ మాత్రమే. ఈ రాజకీయ పార్టీల దివాళా కోరుతనాన్ని మీరు గమనించండి. ఒక్క ప్రజా సమస్య మీద ఒక చట్టాన్ని రూపొందించడానికి కానీ, లేదా ఒక విధాన నిర్ణయం చేయటానికి కానీ, లేదా
రైతులకో విద్యార్థులకో యువతకో భవిష్యత్తుని చూపించడానికి కానీ ఒక్క చర్చ ఒక్క పార్టీ చేసింది అసెంబ్లీలో అని నేను సూటిగా అడుగుతున్నాను. ఈ విషయాన్ని మీరు ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్ళండి. అసెంబ్లీని ఎంత వంచనాపూర్వకంగా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలందరికీ చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత లోక్సత్తా పార్టీ మీద ఉన్నది. ఇకపోతే పొద్దున జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, నిజంగా మనం అందరం కూడా చాలా చాలా మెతకగా వ్యవహరిస్తున్నాం. కనీసం మనం సాధించినటువంటి విజయాల్ని కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయలేనంత దుస్థితిలో మన పార్టీ ఉండటం అనేటువంటిది క్షమార్హమైనటువంటి విషయం కాదు. ఇన్ని విజయాలున్నాయి, మనం ఏకరువు పెడుతున్నాం. ఒక సమాచార హక్కు చట్టం దగ్గర మొదలెడితే నిన్న మొన్న వచ్చినటువంటి నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ వరకు కూడా అనేక రాజ్యాంగ సవరణల్ని ప్రతిపాదించాం. అలాగే ఈ స్థానిక సంస్థల సాధికారతా సమాఖ్య పేరుతో మన ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ క్రింద ఉన్న పంచాయతీలలోనూ మున్సిపాలిటీల్లోనూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐక్యం చేయడానికి ప్రయత్నించాం. రైతులకి నిజంగా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా మేలు చేసింది అంటే గత 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా రైతులకు మేలు జరిగేటువంటి విధానాలన్నింటిని గురించి మాట్లాడింది ఒక్క లోక్సత్తా పార్టీ మాత్రమే. మీరు గమనించండి. ఈ విషయాల్ని మీరు సగర్వంగా తలెత్తుకొని రాష్ట్రం అంతటా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఈరోజు మన మీద ఉన్నది. ఈ కీలకాంశాలని మీరు తీసుకొని గనక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజల దగ్గరికి వెళ్ళగలిగితే విజయాలు మనల్ని వరిస్తాయి. మీరు ఒక్క విషయాన్ని గుర్తించండి. ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఆ రాజకీయ పార్టీకి ఖచ్చితంగా ఎన్నికలలో విజయాలు అవసరం. ఇవాళ మీరే గమనించండి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి తెలుగు జాతిని చీల్చేటువంటి కుట్రని మీరు గమనించండి. 25 స్థానాలున్నటువంటి సీమాంధ్రలో 25 ఎంపీ స్థానాలున్న సీమాంధ్రలో మొత్తం స్థానాలని వదిలేసుకొని తెలంగాణ ఇవ్వటానికి పూనుకోవటం వెనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్ర ఏమిటి? అక్కడ ఇందాక మన నేషనల్ సెక్రటరీ గారు చెప్పారు, అక్కడ ఒక ప్రాక్సీ ఉన్నాడు. ఇడుపులపాయ కాంగ్రెస్ని అక్కడ పెట్టారు. ఇటలీ కాంగ్రెస్ని తెలంగాణలో ప్రతిష్ఠించదలుచుకున్నారు. ఈ మోసాన్ని, ఈ రహస్యాన్ని బహిర్గతం చేయకుండా మనం ఎన్నికల్లో విజయాలు సాధించడం సాధ్యం కాదు. ఎన్నికలలో విజయాలు ఏ రాజకీయ పార్టీకైనా చాలా అవసరమైనటువంటి విషయం. ఈ ఎన్నికల్లో విజయాలు సాధించడానికి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల్ని చీల్చి తెలుగు జాతిని సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయటం అనేటువంటి లక్ష్యంగా మనమందరం కూడా వచ్చే ఎన్నికల్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తెలంగాణ కావచ్చు, అది సీమాంధ్ర కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చినా సరే ఈ లక్ష్యంతో మనం అందరం కూడా పనిచేసినప్పుడు, ఈ విషయాల్ని ప్రజలకు వివరించినప్పుడు ఖచ్చితంగా విజయాలు మన ముంగిట ఉంటాయని, దానికి అవసరమైతే ఆ సందర్భంగా ఏ శక్తులు మనకి మద్దతిస్తాయో, ఏ శక్తులు మన రాజకీయ ఎజెండాకి అనుకూలంగా వ్యవహరిస్తాయో వాళ్ళతో అవసరమైతే ఆ మేరకి ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి ఆ రోజు నిర్ణయం తీసుకుందాం. కానీ ఖచ్చితంగా ఈ 3 పనులు, మన విజయాల్ని చాటుకోవటం, తెలుగు ప్రజల్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాటకాన్ని ఎండగట్టడం, అలాగే ఈ రాష్ట్రంలో స్తంభించిపోయిన పాలనని గాడిలో పెట్టడం, దానికి కారణమైనటువంటి ఆర్థిక నేరాల అవినీతిని అది ఎవరు చేసినా రూపుమాపుతామనేటువంటి భరోసాని రాష్ట్ర ప్రజలకు ఇవ్వటం లక్ష్యంగా మీ రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకుంటారని, ఆ దిశగా మీరు రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా జాగృతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మొక్క కొడుతున్నాను. ఆ మైక్ చెక్ చేయి క్విక్గా. అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ వార్షికోత్సవానికి మరలా వచ్చేటువంటి వార్షికోత్సవానికి మధ్య మన పార్టీ భవిష్యత్తుని నిర్దేశించేటువంటి కీలకమైనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలకి మొత్తం రాష్ట్ర పార్టీని సన్నద్ధం చేసేటువంటి బాధ్యత
లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి ఉంది. అంటే మన అందరి ముందు ఉన్న సమస్య ఏంటంటే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున డబ్బు, మద్యం, కులం, రకరకాలైనటువంటి ప్రలోభాలను తీసుకొస్తాయి. దీంట్లో మనం ఏ మేరకు పోటీ పడగలనేటువంటి గందరగోళం మనందరి మధ్య ఉంది. నిజానికి ఈ పార్టీలు ఏవి కూడా శక్తివంతమైనటువంటి పార్టీలుగా, ఇవి నిరంతరం సంక్షోభంలో ఉండేటువంటి పార్టీ. ఎన్నికలు జరిగిన నాటి నుండి ఎన్నికలు వస్తే 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టేవాడిని ఎతకాలి. ఆ ఎతికిన తర్వాత వాడు గెలుస్తాడో లేదో అని గందరగోళం. ఈ గందరగోళాలనే దాటి అధికారంలోకి వస్తే ఆ మరుసటి రోజు నుండి మళ్ళీ కొత్త గందరగోళం. అంటే నిరంతర సంక్షోభం. ఈ నిరంతర సంక్షోభంతో కొట్టుకునేటువంటి పార్టీలను చూసి లోక్సత్తా పార్టీ లాంటి శక్తివంతమైనటువంటి రాజకీయ పార్టీ కార్యకర్తలుగా మనం ఏమాత్రం భయపడకూడదు. మనం 2014 ఎన్నికల్లో వీరోచిత పోరాటానికి సిద్ధం కావాలి. ఇది ఈ మహాసభ ద్వారా మనందరం ఒక నిర్ణయాన్ని చేసుకొని ఈ ప్రాంగణాన్ని వదిలి వెళ్లే ముందు మన అందరం తీవ్రంగా ఆలోచించవలసినటువంటి సందర్భం. రెండవది, లోక్సత్తా పార్టీకి ఉన్నటువంటి బలం ఏంటి అంటే ఇంత డబ్బు, మద్యం, అంగబలం, అర్ధబలం ఉన్నటువంటి పార్టీల మధ్య కొట్లాటకి మనకున్నటువంటి శక్తి. 9 సంవత్సరాలు రాజకీయ పాలనా సంస్కరణల కోసం లోక్సత్తా ఉద్యమ సంస్థ పోరాటం చేస్తుంది. ఈ ఏవైతే పాలనలో సంస్కరణలు, మార్పులు కోరుకున్నామో ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకు సాధ్యం కాదు. ఈ సంక్షోభ పార్టీలకి ఇవి చేయడం సాధ్యం కాదు. కాబట్టి 2006లో మనం లోక్సత్తా పార్టీగా ఆవిర్భవించాం. 2006 నుంచి అంటే ఉద్యమ సంస్థ పార్టీ 16 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అనేకమైనటువంటి గందరగోళాలు, సంక్షోభాల మధ్య కూడా లోక్సత్తా ఉద్యమ సంస్థ కానీ పార్టీ కానీ తన లక్ష్యాన్ని ఏనాడు వీడకుండా తన నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయాణం మాత్రమే చేసింది. ఇది మన బలం. మీరు ఇవాళ మన అందరం మాట్లాడుకున్నటువంటి రాష్ట్ర విభజన సమస్యలు, రాష్ట్ర విభజన సమస్యలో అన్ని రాజకీయ పార్టీలు సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని సమర్థించి ఒక పద్ధతిలో తీసుకుపోలేనటువంటి అసమర్థ రాజకీయ పార్టీ. కానీ లోక్సత్తా పార్టీ ప్రారంభం ఈ సంక్షోభం మొదటి రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఒకే రీతిన పార్టీ మొత్తం అంతా కూడా ముక్త కంఠంతో తెలంగాణ కానివ్వండి, సీమాంధ్ర కానివ్వండి ఒకే రకంగా మాట్లాడడం మనకు మాత్రమే సాధ్యమైంది. ఇది మన బలం, ఇది మన దమ్ము. ఒక నిజమైనటువంటి నిజాయితీ అయినటువంటి రాజకీయ పార్టీకి ఉండవలసినటువంటి ఆ ధైర్యము, ఆ శక్తి, ఆ దమ్ము ప్రస్తుతం ఒక్క లోక్సత్తా పార్టీకి మాత్రమే ఉంది. ఇది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ సంక్షోభ రాజకీయాలు కాదు, స్థిరమైనటువంటి ప్రజల జీవితాల్లో మార్పు కోరుకునేటువంటి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి రాజకీయ పార్టీ కావాలని కోరుకుంటున్నారో మొత్తం భారతదేశం గర్వించదగిన స్థాయిలో ఇవాళ మన లోక్సత్తా పార్టీ. కనుక మన బలం ఇది. ఈ సంక్షోభ పార్టీలకి నిరంతరం గందరగోళంలో ఉన్నటువంటి పార్టీలను చూసి మనం బెదిరిపోకూడదు. కనుక మన ముందు ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళ పేదరికం ఉన్నది, తాగడానికి మంచినీళ్ళు లేవు, చదువుకోవడానికి సరైనటువంటి విద్య లేదు. ఇవాటికి దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీలు ఈ ఎన్నికైనటువంటి పాలక వర్గాలు ఏమైనా బిచ్చమేస్తాయేమని చెప్పి ఎదురు చూసేటువంటి స్థితిలో ఉన్నది. వీళ్ళందరినీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టేటువంటి స్థితికి తీసుకురావచ్చేటువంటి బాధ్యత ఒక్క లోక్సత్తా పార్టీది. ఈ పని ఇంకెవరికి సాధ్యం కాదు, ఆ ప్రయత్నం కూడా చెయ్యదు. కనుక మన బాధ్యత చాలా పెద్దది. బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరించే తీరుతో ఈ పార్టీ వ్యవహరిస్తుందా లేదా అని మనం పరిశీలించినట్టయితే 100% బాధ్యతాయుతంగా ఈ దేశంలో, రాష్ట్రంలో పార్టీ ఉందంటే అది లోక్సత్తా పార్టీ. అంచేత సోదరులారా, 2014 ఎన్నికల్లో
మనం ఎమ్మెల్యేలు కావటం, లేకపోతే ఎంపీలు కావడం, లేకపోతే ఓ పార్టీని ఓడించడం, ఓ పార్టీని గెలిపించేటువంటి స్థాయి రాజకీయం కాదు మరి. 2014 ఎన్నికల తర్వాత లోక్సత్తా పార్టీ అనేటువంటి ఒక పార్టీ, ఇందాక వర్మ గారు చెప్పారు, ప్రచారం పరిచయ పార్టీ కాదు ఇది. రాబోయే రోజుల్లో మా బ్రతుకుల్లో వెలుగు నింపేటువంటి పార్టీ లోక్సత్తా పార్టీ అని చెప్పి మొత్తం భారతదేశం ఆలోచించే విధంగా మనం 2014 ఎన్నికల్లో పోటీ చేయాలి. దానికి మనకి బ్రహ్మాండమైనటువంటి ఎజెండా. జేపీ గారు ఒక లోతైనటువంటి చర్చ చేస్తే, వర్మ గారు ఒక ఉద్యమానికి రూపకల్పన చేస్తే, లోక్సత్తా పార్టీనే కాదు మొత్తం దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా అభినందించి తీరాల్సింది. ఇటువంటి నాయకత్వం ఇంకో పార్టీకి సాధ్యం కాదు, లేదు. ఒక్క విషయం మీ అందరికీ మనం చేస్తాం. మేము ఆ మధ్య ఒక సమావేశంలో ఓ మీటింగ్ పెట్టి ఇలాగే మేము సభ పెట్టి బ్రహ్మాండంగా మాట్లాడేస్తున్నాం అందరం. ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఏమయ్యా మీరు ఎవరు అన్నాడు. మేము లోక్సత్తా పార్టీ కార్యకర్తలం అండి అని చెప్పి స్వరాజ్య ఉద్యమ సందర్భంలో ఆయన ఏమన్నాడో తెలుసా, మీరందరూ ఇక్కడ ఉన్నారేమయ్యా, పనికి మాలిన దద్దమ్మలందరూ అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటే మీరు రోడ్డు మీద ప్రజల మధ్య ఉన్నారేంటి, మీరయ్యా అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండవలసిందని చెప్పారు. అంటే ఒక రాజకీయ పార్టీ చర్చ, ఒక చిన్న కార్యకర్త చేసే చర్చ ప్రజల్ని ఏ స్థాయిలో ఆలోచింపజేస్తుందో ఇది ఒక ఉదాహరణ. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ వేదిక మీద ఉన్నటువంటి లోక్సత్తా పార్టీ రాజకీయ నాయకత్వం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మార్గదర్శకం, ఆదర్శం, బ్రహ్మాండమైనటువంటి పాలన అందించగలటువంటి నాయకత్వం ఈ వేదిక మీద ఉంది. నాకు ఎక్కడ కనపడాల ఇటువంటి నాయకత్వం. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి చర్చ, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇక్కడ నిర్వహణ, ఇదంతా ఇంకొక పార్టీకి సాధ్యం కాదు. కనుక మన శక్తి అపారం. మనకున్నటువంటి నాయకులు ఒక అద్భుతమైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి పాలన అందించగలటువంటి శక్తివంతులు, ఒక భారతదేశానికి మార్గదర్శకాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తివంతులు. అందుచేత మన శక్తిని మనం అంచనా వేద్దాం. 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా మనం మనదైనటువంటి రీతిలో లోక్సత్తా పార్టీ ముద్ర ప్రజల మీద బలంగా పడే విధంగా మనం ఎన్నికల్లో బాగా పోటీ చేయాలి. ఖచ్చితంగా మనం విజయాలు సాధించి తీరాలి. ఇకపోతే ఈ మధ్య ఒక విపరీతమైనటువంటి ధోరణి మనం మొత్తం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఏమిటి ఆ ధోరణి? కులాల పేరుతో, మతాల పేరుతో, లేదా బలహీన వర్గాల పేరుతోటి రకరకాలైనటువంటి ఉద్యమాలు, ఆ రకంగా ఓట్లని వీళ్ళందరినీ కూడా ఓట్ బ్యాంకులుగా మార్చి వాళ్ళని ఏదో ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టి వాళ్ళు ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో గెలవు. ఇది అతి భయంకరమైనటువంటి వంచన. ఎవరో అగ్రవర్ణాలో లేకపోతే భూస్వాములో ఈ వర్గాల్ని వంచారంటే, అణచివేశారంటే వాళ్ళ మీద తిరగబడతామో లేకపోతే వాళ్ళ హక్కుల కోసం నిలబడేటువంటి పోరాటాలు చేశారు. ఇవాళ జరుగుతున్నటువంటి గందరగోళం ఏంటంటే, ఆ కులాల్లో ఉన్నటువంటి కొద్దిమంది ఆ కులాల్ని వంచి ఏదో ఒక ఉన్మాదం పేరుతో, ఉద్రేకం పేరుతోటి రకరకాల రూపాల్లో ఓటు బ్యాంకులుగా మారుస్తున్నారు. నేను ఒక్కటే మీ అందరికీ మనవి చేసి, ఇది నిజంగా ఎవరైతే అణచివేతకు గురి కాబడ్డారు, ఎవరైతే నిజంగా రాజకీయాల్లో మా పాత్ర ఉండాలి, మేము ఎన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నాం అనుకున్నటువంటి వర్గాలు ఉన్నారు, దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీ, వాళ్ళందరికీ ఈ దేశంలో నిజమైన వేదిక లోక్సత్తా పార్టీ. ఇవాళ దళితులను ఉద్ధరిస్తాం, బలహీన వర్గాలను ఉద్ధరిస్తాం అన్నటువంటి పార్టీల్లో కనీసం వాళ్ళకి స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేదు, అటువంటి అవకాశం లేదు. కానీ ఈ పార్టీలో, లోక్సత్తా పార్టీలో ఈ వర్గాలకి మాట్లాడే హక్కు, అట్లే మాట్లాడేటువంటి అవకాశం ఎవరో ఇస్తే రాల. లోక్సత్తా పార్టీ రాసుకున్నటువంటి రాజ్యాంగం ద్వారా మా అందరికి వచ్చింది. ఆ కారణంగా ఓ బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కటారి శ్రీనివాసరావు గారు ఈ లోక్సత్తా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కాగలిగారు. ఇది ఏ పార్టీలో సాధ్యం కాదు. ఏ రాజకీయ పార్టీ ఇటువంటి అవకాశం ఇవ్వదు. పిసిసి అధ్యక్షులను చేస్తారు, ముఖ్యమంత్రులను చేస్తారు, కానీ వాళ్ళందరూ కూడా ఆ పైన ఉన్న వాళ్ళు ఏం చెప్తే చేసేవాళ్ళు ఉంటారు. కానీ లోక్సత్తా పార్టీ ఒక నిజమైనటువంటి, ఇవాళ ఈ సంక్షోభాలకి పరిష్కారం లోక్సత్తా,
ఏ ఏ వర్గాలైతే అణిచివేతకు గురవుతున్నాయి ఆ వర్గాలకి నిజమైనటువంటి వేదిక లోక్సత్తా. ఇవన్నీ కూడా 2014 ఎన్నికల్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశాలుగా చేయడం మనందరికీ అవసరం. ఇవన్నీ చేసినట్టయితే మన రాజకీయ కార్యకలాపాన్ని ఉధృతం చేయాలి. నిన్న వర్మగారు మనతో ఒక మాట అన్నారు, ఉద్యమాలు, మన రాజకీయ కార్యకలాపాలు, సమాజంలో ఉన్నటువంటి ఈ వైరుధ్యాలు, ఈ గందరగోళాలు ఇవాళ ఏదో ఒక ఉన్మాదమో ఉద్రేకమో లేకుండా 10 మంది రాకుండా వచ్చే అవకాశం లేకుండా చేసినాయి చాలా తెలివిగా ఈ రాజకీయ పార్టీ. డబ్బన్నా ఇవ్వాలి, లిక్కర్ అన్నా ఇవ్వాలి, కులమన్నా చెప్పాలి, లేకపోతే ఏదో ఒక ఉన్మాదమో ఉద్రేకమో లేకపోతే ఏమైనా మీరు మంచోళ్లే కానీ మీరు చెప్పిన దానికి ప్రజలు కదిలే పరిస్థితి లేదు, కదులుతారు. మనం ఉన్మాదం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఉద్రేకపరచడం అనేది మన లోక్సత్తా పార్టీ విధానంలోనే మనం చెప్పేటువంటి ఈ వాస్తవాలే ప్రజల్ని ఉద్రేకపరుస్తాయి, ఆలోచింపజేస్తాయి. కనుక మన రాజకీయ నిర్ణయాలు స్పష్టం, మన నాయకత్వం చాలా స్పష్టమైనటువంటి మార్గనిర్దేశనం చేయగలిగినటువంటి నాయకత్వం. 2014 ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి లోక్సత్తా పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల యొక్క వాళ్ళ బాధల వర్ణనాతీతం. చాలామంది మధ్యతరగతి వాళ్ళు, అందులో పేదవాళ్ళు ఈ పార్టీలో ఏదో ఆదర్శం కోసమో జేపీ గారిని చూసో ఈ పార్టీలో చేరితే వాళ్ళ కుటుంబాలను చూసుకుంటూ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి డబ్బులతోటే ఈ పార్టీలో పనిచేయడం అనేది ఇది ఒక చారిత్రకమైనటువంటి సందర్భం. ఇటువంటి పరిస్థితి అన్ని పార్టీల్లో లేదు. ఏ పార్టీలో పనిచేసే వాళ్ళు ఉంటే ఆ నాయకుడు ఏమన్నా పోషిస్తాడేమో లేకపోతే డబ్బు ఇస్తాడేమో అని ఇప్పుడు, కానీ వాళ్ళ కుటుంబాలను చూసుకుంటూ పేదరికాన్ని లెక్క చేయకుండా కుటుంబ సమస్యలు పక్కన పెట్టి ఓ పార్టీ కోసం పనిచేయడం అనేది ఆ దేశంలో ఏదైతే లోక్సత్తా పార్టీ నమ్ముతుందో మార్పు సాధ్యమో అనివార్యమని, ఆ మార్పు సాధ్యం అనివార్యం అని చెప్పడానికి మన పార్టీలో పనిచేస్తున్నటువంటి చిత్తశుద్ధి గల కార్యకర్తల నిదర్శనం. అంచేత సోదరులారా, మనందరం ఈ మహాసభ సందర్భంలో గుండె నిండా కొన్ని ఆలోచనలు నింపుకోండి. 1 సంవత్సరం పాటు మళ్ళీ వచ్చే వార్షికోత్సవం లోపు ఉన్నటువంటి ఎన్నికల గురించి మనందరం మనసు పెడదాం. 2014లో జరిగేటువంటి ఎన్నికల్లో మనం ఏదో ఒక రకంగా విజయాలు సాధించకపోయినట్టయితే మనం 16 సంవత్సరాలు చేసినటువంటి ఈ ప్రయత్నం బూడిదలో పోసినటువంటి పన్నీరయ్యేటువంటి ప్రమాదం. ఆ ప్రమాదాన్ని మన అందరం కలిసికట్టుగా నివారించాలి. రెండోది, చివరగా ఒక మాట చెప్తాను. ఇవాళ లోక్సత్తా పార్టీ కూడా పార్టీలతో పొత్తులకు వెళుతుందేమో, పొత్తులకు వెళ్తే ఏంటి పరిస్థితి అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఈ చర్చలో మీ అందరి కోసం చెప్తున్నాం. ఈ చర్చలో వచ్చే సమస్య ఏంటంటే లోక్సత్తా పార్టీ ఫలానా పార్టీతో పొత్తుకెళ్తే మరి అది వాళ్ళ కులవాళ్ళు కదా అనేటువంటి చర్చ వచ్చింది. ఎవరు కులవాళ్ళు? ఇవాళ ఒక ఆయన పార్టీ పెడితే అది కులం పార్టీ కాదు. ఒక ఆయన పార్టీ పెట్టి రద్దు చేస్తే ఆ పార్టీకి కులం లేదు. కానీ లోక్సత్తా పార్టీ కులం ఎక్కడ ఉంది? లోక్సత్తా పార్టీ పొత్తు పెట్టుకునే పార్టీకి కులం ఉంటే అది లోక్సత్తా పార్టీ అవుతుందా? అంచేత మనం నిర్ద్వందంగా అవసరమైతే లోక్సత్తా పార్టీ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం కొన్ని నిర్ణయాలు చేసినప్పుడు ఆ నిర్ణయాల్ని ఒక విపరీతార్థాలు చేసేటువంటి చర్చని నివారించడం కూడా మనందరి బాధ్యత. కనుక మనందరం ఏ నిర్ణయం జరిగినా రాబోయేటువంటి 2014 ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఏ నిర్ణయాలు చేసినా తగిన విధంగా ధీటుగా బయట నుంచి వచ్చేటువంటి విమర్శల్ని మనదైన రీతిలో హేతుబద్ధంగా తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత కూడా మనందరిపైన ఉంది. కానీ మనందరం ఒక ఉమ్మడి లక్ష్యంతో ఒక జాతి ప్రయోజనాల కోసం, నిజానికి ఈ మాటలన్నీ మాకు రావు. ఈ మాటలన్నీ లోక్సత్తా పార్టీలో నేర్చుకున్నాం మేము. ఈ మాటలన్నీ ఈ మాట్లాడడం అంతా కూడా లోక్సత్తా పార్టీలో నేర్చుకోగలిగాం. చాలా గర్వంగా ఉంటాం. ఇంత గొప్పగా మేము ఎక్కడన్నా వెళ్తే మమ్మల్ని చాలా అభినందిస్తూ ఉంటారు, చాలా బాగా మాట్లాడేవాయంట. బాగా మాట్లాడడానికి కారణం లోక్సత్తా పార్టీకి మాకు చెప్పిన చదువు. కనుక ఇది వృధా పగకూడదు, ఇది కొనసాగాలి, ఖచ్చితంగా ఫలితాలు రావాలి. ఈ మహాసభలో మనందరం గుండె నిండుగా ఇక్కడ చెప్పినటువంటి రాష్ట్ర జాతీయ నాయకత్వం చెప్పినటువంటి విషయాల్ని గుండెల్లో నింపుకొని ఖచ్చితంగా మనందరం కలిసికట్టుగా ఈ లోక్సత్తా లక్ష్యాల కోసం కలిసి పనిచేస్తామని, పని చేయాలని
అటువంటి రాజకీయ నిర్దేశాన్ని మనందరం మనసులో నింపుకొని వెళ్ళాలని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై లోక్సత్తా. త్వరగా 5 o'clock. అవపెట్టి నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను ఓ సీనియర్ సభ్యుడిగా. మరి యువకులు ఏ పరిస్థితుల్లో మరి సభ ఇచ్చినటువంటి సంకేతాలకి నియోజకవర్గ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారో యువత మీద ఈ భారం ఉన్నదని నా విశ్వాసం. ఒక విషయం, ఎజెండాలో ఈ మహాసభలో పెట్టినటువంటి అంశాలు ఏవి కూడా ఈ సాంప్రదాయక రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా చర్చ జరగట్లేదని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎక్కడైనా చర్చ జరిగితే చెప్పమనండి జేపీ గారికి. రైతుల గురించి కానీ, యువతల గురించి కానీ, పంచాయతీ స్థానిక సంస్థలకు అధికారాలు కావాలని కానీ, మహిళా సాధికారత గారి గురించి వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి పెట్రోల్ బంకులు, కాంట్రాక్టర్సు, ట్రాన్స్ఫర్సు, ఎక్కడ ఏ విధంగా కమర్షియల్గా మనకు ఆదాయం వస్తుందా అనేటటువంటి ఆలోచనే తప్ప ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, దేశ అభివృద్ధి దృష్ట్యా వాళ్ళ ఎజెండా ఎక్కడ లేదు. ఖచ్చితంగా ఈ ఎనిమిది అంశాలు మన లోక్సత్తాకి మంచి స్ఫూర్తిదాయకాన్ని కలుగు చేస్తాయి. మూడో విషయం మన రవిమార్తి గారు అన్నారు, మనము భవిష్యత్ ఎన్నికలు 2014లో ఖచ్చితంగా కాంగ్రెస్ని ఎండగట్టాలా అని. మనం ఎందుకు అనాలండి ఆ మాట? నాకేం అర్థం కాలా. ఆ అధికార వర్గంలో ఉన్నాలే అంటున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది రవిమార్తి గారు అంటే. జేసీ దివాకర్ రెడ్డి గారు పదే సార్లు మాట్లాడుతున్నారు, నేను 6 సార్లు ఎమ్మెల్యే అయినా నాకు డిపాజిట్ రాదు అని. అది వాస్తవం కాదా? లగడపాటి గారు ఏ వార్డులోకి వెళ్ళలేము, ఒక్క కార్పొరేషన్ రాదు అంటున్నారు. అది నిజం కాదా? మా ధర్మాన ప్రసాద్ గారు మాజీ మంత్రి గారు ఈ మధ్యన ఏవో కొన్ని వార్తలు వస్తున్నాయి అనుకోండి అటు ఇటు అని, సరే అది వేరే విషయంకి చేరలేదు. ఆయన అంటున్నారు ఎక్కడ కూడా కాంగ్రెస్కి ఓటు పడదని. మనం చెప్పడం ఏంటండి? దట్ పీపుల్ ఆర్ టెల్లింగ్ అండ్ లీడర్స్ ఆర్ టెల్లింగ్. పవర్లో ఉన్నోళ్ళే చెప్తున్నారు కనుక మనకు ఆశ్రయం ఎక్కడున్నది అనే ఆలోచనలో ఉన్నారు. దయచేసి మీరు గమనించండి. కాంగ్రెస్ పోటీ చేసిన వాళ్ళు ఉంటారా లేదండి ఇప్పుడు ప్రశ్న వస్తుంది. అది అందరికీ తెలిసిన పెద్దలకి. కనుక మంచి ఎజెండాని మీరు పెట్టారు. దీనికి యువత నడుం కట్టాలని నేను అంటున్నాను. మేము ఎప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా 10 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలు ఎస్టాబ్లిష్ అయినాయి. మన సంస్థాగత నిర్మాణం చేసుకున్నాం. పలాస త్వరలో ఎన్నిక జేపీ గారు దృష్టిలో పెడుతున్నాను. తమ్మినేని మాధవరావు గారి దగ్గరికి వెళ్ళండి అని ఒక సందర్భంలో ఫోన్లో నాకు చెప్తే ఆ 2వ రోజు నాడు వెళ్ళాను. వారితో మాట్లాడడానికి నాకు కనెక్షన్ దొరకలేదు. అది కూడా పలాస అయిపోతుంది. ఇంకా 3 ఉంటాయి. ఖచ్చితంగా సంస్థాగత నిర్మాణం చేసి 2014కి మీ ఆలోచన పరంగా మీ నిర్ణయాలకు అధిష్టానికి ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయాన్ని అక్కడ కట్టుబడి పార్టీని ముందుకు తీసుకువెళ్తామని సంకల్పంతో పూర్తి మద్దతు శ్రీకాకుళం మా జిల్లా కార్యవర్గం తరఫున నేను ఇస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన పద్ధతిని నమస్కరించుకుంటూ నేను థ్యాంక్ యూ. విజయనగరం అని సమయం మాత్రం కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా గత 7 సంవత్సరాల నుంచి మనం లోక్సత్తా పార్టీ సాధించిన విజయాల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పునఃసమీక్షకి పొద్దునుంచి సాయంత్రం వరకు మనందరం పునఃసమీక్షకి చేసుకున్నాము. మన లోటుపాట్లు కూడా మనకు తెలుసు. గత కొంతకాలంగా విశాఖపట్నంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయనంత రాష్ట్ర మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు విశాఖ నడిబొడ్డున ఎకరం స్థలాన్ని కబ్జా చేస్తుంటే ఏ పార్టీ కూడా దాని మీద ఫైట్ చేసే పరిస్థితి లేదు. కానీ మాకు సిపిఎం పార్టీకి చెందిన ఒక నాయకుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేమైతే చేసే పరిస్థితి లేము, మీరైతే ఉద్యమం చేయండి, ఆ సత్తా మీకుందని చెప్పేస్తే నేను ఆర్టీఐ ద్వారా సమాచార హక్కు ద్వారా మొత్తం అంతా ఎంఓయూ కాపీ తీసుకొని మొత్తం అంతా స్టడీ చేసి 10 కార్యక్రమాలు చేసాం. మొదటి కార్యక్రమం 2వ కార్యక్రమం చేసినప్పుడు మీడియా కూడా పెద్ద స్పందించాల. మన చిత్తశుద్ధి చూసిన తర్వాత మన కమిట్మెంట్ చూసిన తర్వాత మిగతా పార్టీలు సపోర్ట్ చేసే 10 కార్యక్రమాలు చేసాం. గొప్పగా దాని మీద విజయం సాధించాం. ఇప్పుడు సీఎం దగ్గర ఫైల్ ఉంది. లోకాయుక్త కూడా మనం ఫైల్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు కాకపోతే రేపైనా దాన్ని క్యాన్సిల్ చేయవలసిందే. 50 కోట్ల కుంభకోణాన్ని మనం వెలికి తీసాం. వేణుగోపాల్ గారు లోకల్ కార్యక్రమాలకి అందరూ మొదలు పెడతారు. తీర్మానాల మీద చెప్పండి ప్లీజ్. సో మన ఈ 6 నెలల్లో టైం ఉంది కాబట్టి గత విజయాలని స్ఫూర్తిగా తీసుకొని
మన పొద్దునుంచి చర్చను చేసుకున్న దాని విషయాల మీద మద్యం విషయంలో కానీ లేకపోతే అర్బన్ సమస్యల మీద కానీ రైతుల సమస్యల మీద కానీ తీసుకొని రాబోయే 6 నెలల్లో మన విజయమే లక్ష్యంగా పనిచేస్తామని, కూకట్పల్లి తర్వాత మరొక విజయం విశాఖపట్నంలో ఉండాలని, దానికోసం మేము మేజర్ స్టేక్ తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్. ఇప్పటిదాకా మహానేతలందరూ కూడా మన పార్టీ ఎజెండా గురించి, మన పార్టీ భావజాలం గురించి, రానున్న ఎలక్షన్లో మనం చేయవలసిన వ్యూహాల గురించి చాలా లోతుగా చర్చించడం జరిగింది. ఈ తీర్మానాలని లోక్సత్తా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మా తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలందరి తరఫున ఏకగ్రీవంగా నా ఆమోదాన్ని తెలియజేస్తూ రానున్న 2014లో 8వ వార్షికోత్సవంలో ఇక్కడ హాజరైన మన సభ్యుల్లో చాలామంది ఈ వేదిక మీద ఎమ్మెల్యేలుగా కూర్చుంటారని, ఆ ప్రకారం కృషి చేయాలని ఆశిస్తూ సెలవు. వెస్ట్ గోదావరి. నమస్కారం అండి. ఈరోజు లోక్సత్తా పార్టీ ప్రవేశపెట్టిన అన్ని తీర్మానాలని బలపరుస్తూ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఈ తీర్మానాలన్నింటినీ కూడా ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లే బాధ్యతను మేము ఈ రాబోయే 6 నెలల్లో మేము తీసుకుంటామని ప్రామిస్ చేస్తున్నాము. అలానే నియోజకవర్గాల్లో స్పష్టమైన బాధ్యతలతో కూడిన నాయకత్వాన్ని గుర్తించి వాళ్ళకి మంచి పదవులు కట్టబెట్టి ఈ రాబోయే ఎలక్షన్స్ సీజన్లో ఈ రాబోయే 6 నెలల్లో మేము చాలా పటిష్టంగా విజయాలు సాధించే దిశగా మేము వర్క్ చేస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్. సభకు నమస్కారం. మాలాంటి యువతకి లోక్సత్తా వేదిక ఏర్పాటు చేసి డాక్టర్ జేపీ గారికి వారి మిత్ర బృందానికి ముందుగా అభినందనలు. మీరు ప్రారంభించిన ఈ 2వ స్వతంత్ర పోరాటంలో మేము భాగస్వాములు కావడం మా అందరి బాధ్యత, మరి అదృష్టం. జేపీ గారు ప్రారంభించిన ఈ స్వరాజ్య పోరాటంలో ఫలితాలు మనకో మన పిల్లలు అనుభవించడం కాదు, ఇక్కడ వచ్చిన ప్రతినిధులు వర్మ గారితో సహా జేపీ గారితో సహా అనుభవించినప్పుడే ఈ ఉద్యమానికి సార్థకత ఉంటుంది. కనుక దానికోసం ప్రతి కార్యకర్త, ప్రతి లోక్సత్తా అభిమాని కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఏదో మ్యాజిక్లు అవసరం లేదు, లేకపోతే అదృష్టాలు పరీక్షించుకోని అవసరం లేదు. మనకి 120 మంది కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. ఆ 120 మంది ఒక్కొక్క కార్యకర్త 5 మందితో ప్రారంభించే ఆ 5 25 చేసుకుంటే, ఆ 25 125 చేసుకుంటే 125 × 125 1500 మంది కార్యకర్తలు అవుతారు. ఒక్క నియోజకవర్గంలో 15,000 మంది కార్యకర్తలు ఒక నియోజకవర్గంలో ఉంటే భవిష్యత్తులో లోక్సత్తా తిరిగి ఉండదు. ప్రతి ఒక్కరూ లోక్సత్తా తరపున ఎమ్మెల్యేగానో పార్లమెంట్గానో ఉంటారు. కనుక మీరందరూ కూడా దానికోసం కృషి చేస్తారని, ప్రజల్లో ఉన్న అభిమానాన్ని, ఆదరణని మన ఓట్ల రూపంలో మార్చుకోవడానికి మనం అందరం శాయశక్తిలో కృషి చేస్తారని, కనుక అంతా భవిష్యత్తు అంతా లోక్సత్తాదే, దానికి మీరందరూ కంకణబద్ధులు ఉంటారని, మేము చాలా అదృష్టంగా మా తుది శ్వాస ఉన్నంత వరకు లోక్సత్తాలో పనిచేయడానికి కంకణం కట్టుకున్నామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అన్ని తీర్మానాలని ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఈ సభకి అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈరోజు తీర్మానించిన 8 తీర్మానాలని మేము ఏకగ్రీవంగా మద్దతు పలుకుతూ ఇంకొక చిన్న కన్క్లూజన్ ఉంది. ఈ తీర్మానాలే కాకుండా రాష్ట్ర విభజనకు సంబంధించి అత్యంత వెనుకబడి ప్రాంతమైన రాయలసీమకు సంబంధించి రాయలసీమ రాష్ట్రం కలిసి ఉన్న విభజన జరిగిన రాయలసీమకు సంబంధించి రాయలసీమని ఏదైనా ఒక స్పెషల్ కేటగిరీ స్టేట్గా కానీ వేరే విధంగా కానీ మన తీర్మానంలో ఇది కూడా పెడితే బాగుంటుందేమని మేము రిక్వెస్ట్ చేసుకుంటాను. అన్ని పార్టీలు రాయలసీమ ప్రజల్ని మోసం చేశాయని, అన్ని పార్టీలని స్పష్టంగా ప్రతి వ్యక్తిని కూడా అన్ని పార్టీలు కూడా మోసం చేశాయని అక్కడ ప్రజల్లో పూర్తిగా నిగుడి ఉంది. నీవు స్పష్టంగా అన్ని పార్టీలకి ఈ అవకాశం లేదు కాబట్టి స్పష్టంగా అన్ని పార్టీలు ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు. మీరు కనీసం ఈ మేనిఫెస్టోలో కనీసం రాయలసీమకు సంబంధించి స్పష్టంగా ఈ స్పెసిఫికేషన్
ఈ ప్రాంతానికి ఈ డిమాండ్స్ కావాలి అనే తీర్మానం కూడా చేస్తే భవిష్యత్తులో బాగుంటుందని ఇంకో రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ తీర్మానాలకి మద్దతు పలుకుతూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చేసినటువంటి తీర్మానాలు చాలా బాగున్నాయి. ప్రజలకు ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా, ఒక బైబిల్ లాగా ఉన్నాయి. ఈ తీర్మానాలకు మా కడప జిల్లా తరపున పూర్తిగా మద్దతు తెలుపుతున్నాము అని తెలుపుటకు సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ. తిరుపతి గారు ఒక్కళ్ళే కరెక్ట్గా చెప్పారు. శ్రీనివాస్ గారు రండి. అందరికీ నమస్కారం. ఈనాటి 7వ రాష్ట్ర మహాసభకి అధ్యక్షత వహిస్తున్న కటార్ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు పెద్దలు జయప్రకాష్ నారాయణ గారికి, ఇంకా రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన కార్యకర్తలందరికీ మరోసారి ప్రజాస్వామిక ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ప్రవేశపెట్టిన 8 తీర్మానాలు మెదక్ జిల్లా పక్షాన మనస్ఫూర్తిగా బలపరుస్తున్నాను. అంతేకాకుండా తీర్మానాల్లో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్ ఏర్పాటు చేయాలని తీర్మానంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని వెంటనే రాష్ట్ర శాఖ ఆయా విభాగాలకి కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మద్యం పైన ఉద్యమం చేసే సత్తా ఎవరికైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఒక లోక్సత్తా పార్టీకే. గతంలో చేసిన అనుభవం మనకి ఉంది. దాన్ని ఎన్నికల ఎజెండాగా గనక ఈ రోజు నుంచి మనం తీసుకొని పోయినట్లయితే ఖచ్చితంగా అది మనల్ని లోక్సత్తా పార్టీని అసెంబ్లీ వైపు అడుగులు వేపిస్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఏదైతే ప్రజా సమస్యల పరిష్కారానికి లోక్సత్తా పార్టీ ఆవిర్భవించి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుందో, ఈరోజు అదే ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ద్వారా యుద్ధాన్ని ప్రకటించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అయితే ఈ మధ్యనే కొన్ని రాజకీయ పార్టీలు నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు రూపొందించాలని ప్రకటన చేస్తూ ఉన్నాయి. అది ముందుగానే లోక్సత్తా పార్టీ గతంలో మనం నిర్ణయం తీసుకున్నాం. ఈ వెంటనే నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు రూపొందించాలని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. రామరెడ్డి గారు. పైన పెద్దలందరికీ, మరి వేదిక ముందున్న పెద్దలందరికీ నిజామాబాద్ జిల్లా తరఫున ఈ 8 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వచ్చే 2014లో నేను ఎల్లారెడ్డి నుంచి ఒక ఎమ్మెల్యేగా నాతో ఇంకో 2 ఎమ్మెల్యేలను పట్టుకొని అసెంబ్లీకి వస్తానని తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. నమస్కారం. మహాసభ చేసిన తీర్మానాలకు మా నల్గొండ జిల్లా ప్రతినిధులు అంతా సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. దాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తూ ఉన్నాం. చిన్న సవరణతో సంక్షేమ పథకాలు మొత్తం కూడా పక్కదారులు పడుతూ ఉన్నాయి. సంక్షేమ పథకాల మీద అది సామాన్యుని హక్కుగా మనం ఈ మహాసభలో తీర్మానం చేస్తే బాగుండేదని నేను ఒక చిన్న సవరణ సూచిస్తూ ఉన్నాను. అదేవిధంగా సివిల్ సప్లై అధికారులు ఇస్తున్న సరుకులు ఏవైతున్నాయో అవి కూడా కాంట్రాక్టర్ల చేతుల్లో మాయమవుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా ఒక సవరణగా ఈ మహాసభ తీర్మానం చేస్తే బాగుండేదని సూచిస్తూ ఈ మహాసభ చేసిన తీర్మానాలకు నల్గొండ జిల్లా నుండి సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లాకి నమస్కారం. సంక్షోభ సమయంలో ఆశయాలు, లక్ష్యాలు, అవగాహన, దేశంలో మౌలిక మార్పులు సాధించడం, వీటిల్లో లోక్సత్తా పార్టీని మించిన పార్టీ మరొకటి లేదు. మన సమస్య ఎన్నికల్లో ఫలితాలని సాధించడం ఎట్లా. ఎందుకంటే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి